బద్వేల్ మండలం అనంతరాజపురం పంచాయతీ తిమ్మరాజుపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు గుర్తించడంలో కూటమి ప్రభుత్వం మరియు అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు వాపోయారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మోడియం చిన్ని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే దారిలో ఆర్టీసీ బస్సు గానుగపెంటకు వెళ్లే దానికి రోడ్డు ద్వారా వచ్చేదని, అయితే ఇప్పుడు ఈ దారిన బద్వేల్ పట్టణానికి వెళ్లాలంటే 1.5 కిలోమీటర్ రోడ్డు సౌకర్యం లేక పిల్లలు, ప్రజలు, వృద్ధులు ఈ దారిన కింద పడి గాయాలు పడినటువంటి రోజులు ఉన్నాయని, ఈ మధ్య కాలంలో ఒక నిండు గర్భిణీ నొప్పులు వస్తే హాస్పిటల్కి వెళ్లాలని ఈ దారిని వెళితే ఈ ఆటో ఇరుక్కొని పోవడం జరిగిందని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ గ్రామానికి రోడ్లు వేయాలని కోరుతున్నారు. లేని పక్షంలో డీవైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద ఆర్ రామరాజు, జయరాం, డీవైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, ఎస్కే అదిల్, ఉపాధ్యక్షులు యువరాజ్, అరీఫ్, గ్రామస్తులు సుబ్రహ్మణ్యం, రాజు, నరసింహరాజు, రవీంద్ర, వెంకటరమణ, రవి, శేఖర్, సుబ్బలక్ష్మి, ఓబులమ్మ, అమరావతి, విజయ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ మండలం తిమ్మరాజుపల్లి గ్రామంలో ఈ గ్రామస్తులకు రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వరినాట్లు వేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే కొన్ని తరాల నుండి ఈ గ్రామంకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గ్రామంలో ప్రజలు ఉండరు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దాదాపు 1.5 కిలోమీటర్ నుండి బురదతో మోకాట్లోతు నీళ్ళ సౌకర్యం ఉండడం వల్ల పిల్లలు కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ, ప్రజలు ప్రతి చీటికి మాటికి వెళ్ళాలంటే, బద్వేల్ టౌన్కి వెళ్ళాలంటే ఇదే దారిని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలక్షన్ల కన్నా ముందు అన్ని రాజకీయ పార్టీలు ఓటు కోసం గ్రామంలోకి వచ్చి మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత ఈ గ్రామంలో ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఎక్కడ కానీ కనిపించడం లేదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, డివైఎఫ్ఐ యువజన సంఘంగా గ్రామస్తులు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు కదిలొచ్చి మా ఊరికి సిమెంట్ రోడ్లు కావాలా, కనీసం నడిచడానికన్నా మట్టి రోడ్ అయినా నీట్గా ఉండేటట్టు చేయండి ప్రభు అని చెప్పేసి కూడా ఈరోజు గ్రామస్తులు వాపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఈరోజు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది, ఈరోజు మేము అధికారంలోకి వస్తే సిమెంట్ రోడ్లు వేస్తాము, గుంతలు లేనటువంటి పరిపాలన అందిస్తాము, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇది చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సిగ్గు, శరము, సీము, నెత్తరు అనేది ఉంటే, దాదాపు ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు, ఇక్కడ 75 ఏళ్ళు మన స్వాతంత్ర కాలంలో ఇదే రోడ్లో ఇదే చోట అనేక మంది ప్రజలు తిరిగినటువంటి పరిస్థితి. నైట్ పూట బండ్లలో రావాలంటే బండ్లు కింద పడి దెబ్బలు తిరిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్కూళ్ళకు పిల్లలకు, కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ వెళ్ళాలంటే, అదేవిధంగా పని బాటలకు బద్వేల్ టౌన్కి వెళ్ళాలంటే ఇదే రోడ్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికార యంత్రాంగం అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో కలిపి బద్వేల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అధికారులలో చలనం రాకపోతే ఈ రోడ్డు వేసేంత వరకు గ్రామస్తులతో కలిసి డివైఎఫ్ఐ యువజన సంఘం పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. నా పేరు రెడ్డిచెల్ల రామరాజు. నేను నివాసం వచ్చేది తిమ్మరాజుపల్లి ఉన్నాను. మాకు పంచాయతీ వచ్చి అనంతరాజపురం పంచాయతీ, మా మండలం వచ్చేసి బద్వేల్ మండలం, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మేము దాదాపు బ్రిటిష్ కాలం నుంచి మాకు ఈ రోడ్డు లేక మా బాధలు దేవుడు జరుగుతాం. మేము ఇప్పుడు వీళ్ళందరూ కూడా బురదలు ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పటి నుంచి మేము ఇదే బాధ కొన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు నా వయసు 70 ఏళ్ళు. ఇప్పుడు దాదాపు నేను పిల్లప్పుడు కూడా ఈ రూట్లో తిరిగినా లేదు, గుర్తులేదు, కానీ ఈ బురద మటుకు కంటిన్యూగా చూస్తూనే ఉన్నాను. మేము స్కూల్కి పోయేటప్పుడు కూడా ఈ బురదలో ఎన్నిసార్లు పడ్డామో ఏమి కథో మాకు తెలుసు. ఆ గాయాలు ఇప్పుడు కూడా మా మోకాళ్ళకు ఉన్నాయి, మళ్ళల్లో పడిన గాయాలు, రాళ్ళు రప్పలు పొడుచుకున్న గాయాలు కూడా. ఇంతవరకు మేము ఎన్ని బాధలు పడ్డామో మా బాధలు మా దేవుడికి ఎరుక. ఫస్ట్ గవర్నమెంట్ మాకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు సహకరించలేదు. మధ్యలో టీడీపీ ప్రభుత్వం మాకు సహకరించింది. కొంతవరకు రూట్ వేసినారు. తారు వేసే టైంలో 2019లో ఎన్నికలు కూడా రాబట్టి మా తార్ రోడ్డు ఆ రోజు ఆపేసినారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తర్వాత మా ప్రభుత్వం పోయింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా 2024లో
వాళ్ళు ఎంటర్ అయ్యి మేము చేస్తాము, వాళ్ళు పొడసలేదు, మేము ముడుస్తాం రోడ్డు అని వాళ్ళు వచ్చేసి జేసీబీలు పెట్టి నానాక ఇబ్బందులు చేసి జేసీబీలతో మట్టి తోలి రోడ్డుకి ఇరుపక్కల మట్టి కుప్పలుగా పోసి ఇట్లా చేసినారు. ఈ మధ్యలో వాళ్ళు వీళ్ళ మధ్యలో ఇది కాంప్లైంట్ కూడా ఉంది. మేము ఈలోగా ఆ మేడం ఎక్స్ఎమ్మెల్యే విజయమోహన్ కలిసాము, రితీష్ రెడ్డి గారు కూడా కలిసాము. అలా ఇది కొద్దిగా కాంప్లికేట్లు ఉంది, కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి, నేను చూస్తానని ఆమె అన్నది. ఈ మధ్యలో ప్రతాప్ రెడ్డి అనే అతను ముందు టీడీపీ కాలంలో ఆయన వర్క్ చేసినాడు. ఆయన పోయిన తర్వాత బోడపాడు రామసుబ్బారెడ్డి అని ఆయన వర్క్ చేసినాడు. ఆ మహానుభావుడు గీకి ఇరుపక్కల మట్టి పోసాడు. మేము బండ్లల్లో కనీసం బద్దెలు పోవాలని కూడా మా బాధ దేవుడికి ఎరుక. ఆ నీళ్లు నిలబడి మోకట్లోతో నీళ్లు. ఇప్పుడు మీరు కళ్ళారు, మీరు అంతా చూశారు. ఇప్పుడు ఇంకా వర్షాలు కూడా చిన్నగా పడినాయి. పెద్ద వర్షాలు పడినప్పుడైతే మా బాధ మరీ దేవుడికి ఎరుక. ఈ నుంచి సరే ఇది వదిలేసి అట్లా రోడ్డుకు పోతాము, మెయిన్ రోడ్డు పోయి బస్సుకు పోతామంటే ఆ రోడ్డు కూడా దీని నాయనగా ఉంది. కాబట్టి దయచేసి మాకు మంచి రోడ్డు ప్రదర్శించి అందులో ముఖ్యమైన అధికారులు, ఒక్కొక్క అధికారి వస్తాడు, నేను ఈ అంటాడు, డిఈ అంటాడు, ఏఎన్ అంటాడు, ప్రతి ఒక్క కారు వేసుకొని వచ్చి రౌండ్ కొట్టుకొని పోతారు. ఇది మా ఊరికి చేసిన వాళ్ళు. ఏ ప్రెసిడెంట్ ఇప్పుడు దాదాపు ఈ అనంతరాజపురం ప్రెసిడెంట్లో 20 years నుంచి వైసీపీ పాలనలో ఉంది. 20 years నుంచి వాడు ఈ పక్క వచ్చి చూసింది కూడా లేదు ఆ ప్రెసిడెంట్. ఊరక కాబట్టి అది ఇది ఏదైనా మాటలు తప్ప మా బతుకులు ఇలా ఇది పంచాయతీ రోడ్డు అని కొద్ది రోజులు, మండల రోడ్డు అని కొద్ది రోజులు, జడ్పీ రోడ్డు అని కొద్ది రోజులు ఇట్లా మమ్మల్ని సతాయించి మా బాధలు ఎందుకులే ఎవరు చెప్పుకోవాలన్నా కూడా కాదు. ఇప్పుడు ఈ పిల్లకాయలను పట్టుకొని డివైఎఫ్ఐ దగ్గరికి వెళ్ళాము. ఆ పిల్లలు వచ్చి సార్ మేము ఉన్నాం సార్, మీకు సపోర్టు, రోడ్డు వచ్చేంత వరకు మేము నీకు కృషి చేస్తామని నాకు షరీఫ్